గ్యాస్ కొరతను ఆసరాగా తీసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సూర్యాపేటలో గ్యాస్ బ్లాక్ మార్కెట్ పై దాడులు చేశారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. 43 సిలిండర్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ యొక్క ఏదో మొత్తం అయిపోతుంది, స్టాక్ అయిపోతుంది, కొరత వస్తుందనే ఆందోళనతోటి ఏఎస్టీగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి అవసరం లేదు, మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. నిన్న ఎస్టర్డే కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కి, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నిర్దేశించడం జరిగింది. ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే వాటిని కమర్షియల్ కు వాడుతున్నట్లయినా, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు వితౌట్ పర్మిషన్ తో వాడుతున్నట్టయినా, లేదా ఒక గ్యాస్ సిలిండర్ నుంచి ఇంకొక గ్యాస్ అక్రమంగా వితౌట్ ఏ పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నా, దీని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే కూడా మనం ఒక కేసు బుక్ చేయడం. సూర్యాపేటలో గ్లాస్ మార్కెట్ పై కూడా పోలీసులు రైడ్ చేశారు. సో ఎవరైతే కూడా అక్రమంగా కూడా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. 43 గ్యాస్ సిలిండర్ వరకు కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిరణ్ అక్కడ ఉన్నారు. కిరణ్, హిమబిందు, మనం చూస్తూనే ఉన్నాం కొద్ది రోజులుగా భారత్ లో అంటే గ్యాస్ కొరత ఎంత తీవ్ర రూపం దాల్చుతుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ చాలా ప్రాంతాల్లో మాత్రం గ్యాస్ కొరత అంటే కృత్రిమ కొరత సృష్టిస్తూ కూడా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు 2 రోజుల క్రితం పౌర సరఫరాలు అంటే సివిల్ సప్లై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్లాక్ దందాపై పోలీసులు అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టాలి, బ్లాక్ దందాకు పాల్పడితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. కానీ 2 రోజుల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే బ్లాక్ దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సూర్యాపేట టౌన్ లో ఒక గోదాంలో ఇటు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 43 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇటు కమర్షియల్ సిలిండర్లు మొత్తం కూడా నియంత్రించినటువంటి నేపథ్యంలో చాలా హోటల్స్ లో సంబంధించినటువంటి నిర్వాహకులు ఇటు గుట్టు చప్పుడు కాకుండా డొమెస్టిక్ సిలిండర్లు కూడా వాడుతున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా గ్యాస్ కొరత ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు ఇటు సివిల్ సప్లై అధికారులు కావచ్చు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కూడా ఇటు బ్లాక్ దందాపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడ కూడా గ్యాస్ పక్కదారి పట్టకుండా, సామాన్య జనాలకి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు చూడాలని కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా బ్లాక్ దందాపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇటు గడిచిన 2-3 రోజుల్లో కూడా భారీ ఎత్తున ఇటు డొమెస్టిక్ సిలిండర్లకు అక్రమంగా వినియోగిస్తున్నటువంటి డొమెస్టిక్ సిలిండర్లకు పట్టుబడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ దందాపై కూడా ఇటు పోలీసులు ఇటు సివిల్ సప్లై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.